హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే కొబ్బరి లడ్డూను చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేనైతే 2 కొబ్బరి చిప్పలను అయితే తీసుకున్నాను. ఇందులో నుండి కొబ్బరిని అయితే తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే కొబ్బరిని డైరెక్ట్గా తురుముకోవచ్చు. ఇక్కడ మీరు మిక్సీలో వేసినట్టయితే పల్స్ ఇచ్చుకుంటూ పట్టుకోండి. అప్పుడు మనకి ఈ విధంగా పొడి పొడిగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి. కడాయి మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసుకొని స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు దీన్ని అయితే వేయించుకోండి. ఈ విధంగా నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని అయితే పక్కకు తీసుకోండి. ఇప్పుడు మనము కొబ్బరి తురుము అయితే ఎంత వేసుకున్నామో అందులో హాఫ్ వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కరిగించుకోండి బెల్లంని. మనకి బెల్లం మరీ ముదురుపాకం రావాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ విధంగా పొంగు వస్తే సరిపోతుంది. చూడండి, మరీ పల్చగా కాకుండా ఈ విధంగా థిక్నెస్ ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకు లడ్డూలు కూడా చుడుతుంటే మంచిగా విరగకుండా వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత కొబ్బరి పొడిని అయితే ఇందులో వేసుకొని ఈ విధంగా అంతా కలుపుకోండి. స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే ఈ విధంగా కలుపుకోండి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుందన్నమాట. కలుపుకుంటూనే ఉండాలి. ఇది మనకు ఈ విధంగా చేయితో పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారే వరకు అయితే వెయిట్ చేయండి. మరీ పూర్తిగా చల్లారనివ్వకండి. చేతికి కొంచెం నెయ్యినైతే అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా ఉండలుగా చుట్టుకుంటే సరిపోతుంది. మనకైతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 3-4 డేస్ అయితే తినొచ్చు అన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. లోపల కూడా మంచిగా జ్యూసీగా బాగుంటుంది.